ఈ ప్రపంచంలో స్వరాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు మనం ఎన్నో మాటలు వినటం, కానీ నిజం నుంచి వచ్చే స్వరం మాత్రం చాలా అరుదుగా వినిపిస్తుంది. ఎందుకంటే నిజం ఎప్పుడూ అరవదు. అది నిశ్శబ్దంగా మనస్సాక్షిని తాకుతుంది. మనిషి జీవితం ఒక ప్రశ్నతోనే మొదలవుతుంది, మరొక ప్రశ్నతోనే కొనసాగుతుంది. నేను ఎవరు? ఈ ప్రపంచంలో నా స్థానం ఏమిటి? నేనెందుకు పుట్టాను? నా జీవితం అర్థమేంటి? నిజమంటే ఏమిటి? అది మారుతుందాను లేక ఒకటేనా? మతం సరిపోతుందా లేక మనిషికి దేవుడు అవసరమా? ఈ ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక నమ్మకాలు ఉన్నాయి, అనేక గ్రంథాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక దారిని చూపిస్తుంది. కొన్ని ధర్మాన్ని బోధిస్తాయి, కొన్ని క్రమశిక్షణను నేర్పుతాయి. కానీ ప్రశ్న ఒక్కటే, ఈ దారులన్నీ సరిపోతాయా? ఈ మార్గాలు మనిషిని పూర్తిగా మార్చగలవా? లోపలి ఖాళీని నింపగలవా? వాయిస్ ఫ్రమ్ ట్రూత్ ఒక వాదన కాదు, పరస్పర వేతుకు. బైబిల్ను కేంద్రంగా తీసుకుని సత్యాన్ని పరిశీలించే ప్రయత్నం. ఇతర గ్రంథాలను గౌరవిస్తూ, వారి విలువలను గుర్తిస్తూ. ఇది దూషణ కోసం కాదు, విభజన కోసం కాదు. నిజాన్ని అర్థం చేసుకోవడానికి, మనిషిని అర్థం చేసుకోవడానికి మంచివాడిగా ఉండటం చాలునా? నీతి మాత్రమే సరిపోతుందా? తప్పు చేసినప్పుడు క్షమ ఎక్కడా? మరణం తరువాత ఆశ ఎక్కడా? దేవుడు అవసరం బలహీనత కాదు, మనిషి అసంపూర్ణతకు సమాధానం. తత్వం దారి చూపిస్తుంది, కాని దేవుడు తోడు నడుస్తాడు. గౌరవంతో వినండి, నిజాయితీతో ఆలోచించండి. ఇది వాయిస్ ఫ్రమ్ ట్రూత్.